Hello everyone. Namaste. ఎలా ఉన్నారు? Hope you guys are doing good. Welcome to the channel Raj Kannats. ఈరోజు మన టాపిక్ ఏంటంటే టాప్ 3 స్కిల్స్ టు గెట్ హైడ్. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. లాస్ట్లో బోనస్ టిప్ కూడా యాడ్ చేస్తాను. గెట్ ఇంటు ది వీడియో. సో కంప్యూటర్ సైన్స్లో కోడింగ్ అది వెరీ ఇంపార్టెంట్. కోడింగ్లో 2 టైప్స్ ఉంటాయి. నెంబర్ 1 డెవలప్మెంట్ సైడ్, నెంబర్ 2 ట్రెడిషనల్ కోడింగ్. ట్రెడిషనల్ కోడింగ్ అంటే ఏం లేదు. ట్రెడిషనల్ కోడింగ్ అంటే హ్యాకర్ ర్యాంక్లో వాటిలో అంటే ప్యాటర్న్స్ ఇవన్నీ చేస్తాం కదా. సో దీస్ ఆర్ ఆల్ ట్రెడిషనల్ కోడింగ్. సో ఎక్కువ డిఎస్ఏ రావాలి. డిఎస్ఏ వస్తే ట్రెడిషనల్ కోడింగ్లో అంటే మీన్స్ కాంపిటేటివ్ కోడింగ్. ట్రెడిషనల్ కోడింగ్ మీన్స్ కాంపిటేటివ్ కోడింగ్. కాంపిటేటివ్ కోడింగ్ అంటే లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్, కోడ్ చెఫ్, వీటిలో మనం వేరే వాళ్ళతో కంపీట్ చేసి కోడ్ రాస్తాం. ఇదంతా నేర్చుకోవాలి. సో డెవలప్మెంట్ సైడ్ అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ అనేది ఫ్రేమ్వర్క్. సో ఇవంతా యూజ్ చేసి వెబ్సైట్స్ తయారు చేస్తాంగా. సో డెవలప్ చేసేది అది డెవలప్మెంట్ సైడ్. సో 2 టైప్స్ ఉంటాయి. మీకు ఎందులో అయితే బాగా ఇంట్రెస్టో అది చూజ్ చేసుకోండి. దాంట్లో స్కిల్స్ అనేవి టాప్ నాచ్గా ఉండాలి. అప్పుడే మీకు అనుకున్న మీ డ్రీమ్ జాబ్ అనేది వస్తుంది. సో గెట్ ఇంటు ది సెకండ్ స్కిల్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. సో టైం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, సో ఎవ్రీథింగ్ అనేది లైఫ్లో ఇంపార్టెంట్, ఓన్లీ స్టడీస్ అనే కాదు. సో టైం పెట్టుకోండి ప్రతిదానికి. ఇంత ఈ 1 అవర్ నేను ఈ కోడింగ్ చేస్తాను, ఈ 1 అవర్ డెవలప్మెంట్ సైడ్ కోడింగ్ చేస్తాను, ఈ 1 అవర్ ఆడుకుంటాను. ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈ 1 అవర్ నేను ఫిట్నెస్ యాక్టివిటీ లైక్ గ్రౌండ్కి వెళ్తాను, రన్నింగ్ చేస్తాను, జిమ్ చేస్తాను, ఇలా ఏదో ఒకటి పెట్టుకోండి. సో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ టైంలో ఇది చేస్తాను అనుకున్నారు అనుకోండి, అది చేసేయండి అంతే. టైం టేబుల్ పెట్టుకున్నారో అది ఫాలో అవ్వాలి అంతే. ఇంకో ఆప్షన్ అనేది ఉండకూడదు. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఫైనలీ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్. సో బాగా గుర్తుపెట్టుకుని కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటారా తెలుసుకో. ఫస్ట్ మీరు టెక్నికల్ సైడ్ బాగా పెర్ఫామ్ చేశారు, అయిపోయింది. టెక్నికల్ రౌండ్ 1 అయింది, 2 అయింది, థర్డ్ వన్ HR రౌండ్. మీరు టెక్నికల్లో 100% ఇచ్చి మీరు నెంబర్ 1 క్యాండిడేట్గా నిలిచినా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కరెక్ట్గా లేకపోతే మీరు HR రౌండ్లో పాస్ అవ్వలేరు. సో HR రౌండ్ ఈజ్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్ స్కిల్స్, జనరల్ నాలెడ్జ్, ఆల్ అబౌట్ దీస్ సింపుల్ థింగ్స్. సో ఈ స్టిక్ టు బేసిక్స్. కమ్యూనికేషన్ అంటే పెద్ద ఏదో విద్య రావక్కర్లేదు. ఒక మనిషితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. సో నీ కమ్యూనికేషన్ అనేది నువ్వు స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా నువ్వు అనుకునేది ఫేస్ టు ఫేస్ చెప్పగలగాలి. దట్స్ ఇట్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మరి పెద్ద ఏదో ఇది పెద్ద బ్రహ్మ విద్య కాదు. సో సింపుల్గా మీరు భయం లేకుండా మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు అనుకుంటూ కాన్ఫిడెంట్గా చెప్పాలి. సో వాట్ యు ఆర్ స్పీక్ కాన్ఫిడెంట్లీ. దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఇన్ HR రౌండ్స్. సో ఈ 3 స్కిల్స్ మీకు ఉంటే మీకు ఎందుకు జాబ్ రాదు నేను చూస్తాను. ఈ 3 స్కిల్స్ మీరు బాగా పర్ఫెక్ట్గా నేర్చుకోండి, మీకు జాబ్ గ్యారంటీ. మీరు అనుకున్న డ్రీమ్ కంపెనీలో మీకు జాబ్ వచ్చేసిద్ది, అది 100%. చెప్పా కదా మీకు నేను ఆల్రెడీ బోనస్ టిప్ బట్ రెజ్యూమే. ATS ఫ్రెండ్లీ రెజ్యూమేస్ అనేది ఉండాలి. ATS ఫ్రెండ్లీ అంటే ఇప్పుడు రెజ్యూమ్లో కలర్స్ యాడ్ చేసిన ఫొటోస్, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఇవన్నీ యాడ్ చేసి మీరు పెట్టారా, మీ రెజ్యూమే ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ అవ్వదు. సో మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వాలంటే స్టిక్ టు ది బేసిక్స్. చెప్పాక ఎప్పుడైనా ప్లెయిన్గా ఉండాలి. మీ స్కిల్స్ అనేవి ఎప్పుడు ఒక ఆర్డర్లో ఉండాలి. ఎడ్యుకేషన్, మీ యొక్క స్కిల్స్, ప్రాజెక్ట్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. మీకు వచ్చిన రెజ్యూమేలో పెట్టండి, రానివేవి పెట్టద్దు. మీకు వచ్చిన స్కిల్స్ పర్ఫెక్ట్గా వచ్చినవి పెట్టండి. రెజ్యూమేలో పెట్టి అదే స్కిల్స్ని మీరు బాగా ట్రైన్ చేసి నేర్చుకోండి. సో ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్స్ ఎలా చేసుకోవాలంటే ఓవర్లీఫ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులో ATS ఫ్రెండ్లీ రెజ్యూమే టెంప్లెట్స్ అన్నీ ఉంటాయి. సో మీ స్కిల్ సెట్కి మ్యాచ్ అయ్యే రెజ్యూమే టెంప్లెట్ యాడ్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో ఆ ఓవర్లీఫ్ వెబ్సైట్ లింక్ పెడతాను. సో ప్లీజ్ చెక్అవుట్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈరోజుకి ఇంతే. సో మీకు ఇంకా ఏవైనా వీడియోస్ నేర్చుకోవాలి, ఇంకా కాన్సెప్ట్స్ ఏమైనా కావాలి అంటే కామెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు క్లియర్గా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. సో మీ సజెషన్స్, మీ కామెంట్స్ అన్నీ నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను, ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై పెడతాను. సో మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.